నాలుగవ అంశం ఏంటంటే క్రిస్మస్ స్టార్ ఎందుకు? సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17. ఇక్కడ స్టార్ ఆఫ్ డేవిడ్, దావీదు వంశంలో రక్షకుడు వస్తాడు, దాన్ని సూచించేటువంటి రీతిగా సంఖ్యాకాండం 24:17. ఆయనను చూచుతున్నాను గాని ప్రస్తుతమున్నట్లు కాదు, ఆయనను చూచుతున్నాను గాని సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయను. అంటే దేవునికి వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళకి నష్టం కలుగుద్ది. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంకా వచనాలు కూడా ఉన్నవి, అవి మీరు చదువుకోండి. దానికి నంబర్స్ ఇస్తాను. ఓబదయ 1 అధ్యాయం కదా. ఓబదయ 21లో మనం గమనించేది ఏంటంటే దావీదు రాజ్యానికి ఏదేము ప్రాంతాన్ని కలుపుకుంటాడట. అంటే ఏదోము జంటైల్ నేషన్, అన్యుల రాజ్యం, దాన్ని కలుపుకుంటాడు. దేవుడు ఇశ్రాయేలుల రక్షణ గురించే ఆయన ఆశించట్లేదు. ఏదేమైనటువంటి అన్య దేశాలు కూడాను దాని రక్షణ గురించి కూడాను దేవుడు అప్పుడే పాత నిబంధనలోనే ఇశ్రాయేలీలు వాళ్ళని ఎన్నుకున్నటువంటి పరిస్థితుల్లో కూడాను ఏదేం గురించి కూడాను దేవుడు వాళ్ళ రక్షణ నిమిత్తమై ఆలోచించాడు అన్నమాట. ఏదేమి దేవునికి గుర్తు అనంటే అన్య దేశాలన్నిటికీ గుర్తు అన్నమాట. అందువలన ఆదికాండం 36లో అక్కడ అంత టైము, ఆదికాండం 36 అధ్యాయం అంతా కూడాను పెద్ద అధ్యాయం, అదంతా కూడాను ఏదేమును గురించి చెప్పబడింది. ఎందుకు అంత ఏదేము గురించి అంత ఎందుకు చెప్పాలి? యాకోబు గురించి చెప్తున్న సమయంలో మరి ఏదేమి గురించి అంత టైం ఎందుకు తీసుకున్నాడు అని అంటే అది అన్య దేశాలకి రక్షణను చూపించేటువంటి పరిస్థితి అన్నమాట. ఆమోసు 9:12, తర్వాత అపోస్తల కార్యాలు 15:17 అన్య దేశాలకి కూడాను రక్షణ ఉన్నట్టుగా మెస్సియానిక్ కింగ్డమ్ అంటే మెస్సయ యొక్క రాజ్యం దేనితో కూడిందంటే యూదులకే కాదు అన్యులకు కూడా సంబంధించిందని మనం చదువుతాం. పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును, ఇలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే. ఆ యొక్క మాట అపోస్తల కార్యాలు 15:17లో దాన్ని కోట్ చేస్తూ లోకా రాస్తాడనమాట. 15:17 అపోస్తల కార్యాలు. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను, దాని పాడైన దానిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిస్తున్నాడు అని వ్రాయబడి ఉన్నది. అంటే అది ఏ విధంగా కడతాడు అనంటే ఈదోము కూడా కలిసినటువంటి ఆ యొక్క రాజ్యం అన్నమాట. యెషయా 11:1లో కూడా ఈ సంగతి మనం చూస్తాం. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇది చాలా గంభీరమైనటువంటిది. నాజర్ అంటే షూట్ అన్నమాట, అంటే చిగురు. నాజర్ అంటారు హెబ్రీలో. యేసు ప్రభు నజరేతులో ఉన్నప్పుడు ముద్దుగా ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీయుల దగ్గర నుండి, అంటే ముద్దుగా ఉన్నటువంటి అర్థం ఏంటి? ఇక ఇశ్రాయేలీయుల వంశం, ఇశ్రాయేలీయులు రాజుగా ఉండేటువంటి పరిస్థితి పోయింది. వాళ్ళు బబిలోను వెళ్ళినప్పుడే అది అయిపోయింది. బబిలోను నుండి తిరిగి వచ్చిన తర్వాత ఇంకా ఎవరున్నారు? దావీదు వంశం నుండి వచ్చినటువంటి రాజు, ఇక ఎవరు లేరు. అది ముద్దుగా అయిపోయింది. అదైన తర్వాత 400 సంవత్సరాలు ఎవరు లేరు. ముద్దుగా అయిపోయినటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు దావీదు వంశంలో జన్మించి ఆయన చిగురు, ఒక ముద్దుకి చిగురు పుట్టిందంటే జీవం ఉన్నదని ఆశ అన్నమాట. ఆ ఆశనిచ్చినటువంటి మెస్సయ యేసు ప్రభు అక్కడ నజరేతులో ఉన్నాడు. అది నజరేత్ ఏంటి? ఆ ఏరియా అంతా కూడాను అన్యులు, అంటే కొంతమంది యూదులు ఉన్నప్పటికీ ఎక్కువ మంది అన్యులు ఉన్నారు. ఆ అన్యులు ఆ వెలుగును చూస్తారు అనేటువంటి ప్రవచన నెరవేరిందన్నమాట. స్టార్ దేనికి గుర్తు? స్టార్ దేనికి గుర్తు అంటే మనం చూసినటువంటి రీతిగా సంఖ్యాకాండం 24:11లో దావీదు యొక్క స్టార్. ఆ దావీదు ఎవరు? యూదులకే కాదు అన్యులకు కూడా సంబంధించినటువంటి స్టార్. అందువలన యేసుప్రభు పుట్టినప్పుడు ఎవరొచ్చి చూశారు? ఆ స్టార్ ఎవరికి కనిపించింది? జ్ఞానులకి. ఆ జ్ఞానులు ఎవరు? తూర్పు జ్ఞానులు, అన్యులు. వాళ్ళని చూశారన్నమాట. కాబట్టి ఆ నక్షత్రం అనేది అన్య దేశాలు చూసేటువంటి రక్షణ వెలుగు అని మనం గ్రహించుకోవాలి. అదన్నమాట స్టార్ అంటే. క్రిస్మస్ దినాల్లో స్టార్స్ పెట్టుకుంటాం కదా,
ఆ స్టార్ దానికి గుర్తని మనం గమనించుకోవాలి. మిగిలిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. 11 విషయాలు చెబుతాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు సృజించినటువంటి మానవాళి అందరూ సమానమే, అందరూ పాపులే. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి నిమిత్తమై యేసు ప్రభుని మీరు పంపించారు, వెలుగుగా పంపించారు, నక్షత్రంగా పంపించారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఆ యేసు ప్రభువుని నమ్ములాగున వారి హృదయాల్లో మీ కృపాకార్యం జరిగించమని యేసు క్రీస్తు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.